మీ జన్మరాశి ఇప్పుడు ఒక మిత్రునితో సహాయం కోరుకుంటారా, శత్రు సహాయం కోరుతారా? మీరేం కోరుకుంటారు? మీ ఎవరిని కోరుకుంటారు? మీరు మిత్రుడి యొక్క సహాయం కోరుకుంటారు. ఎందుకంటే మిత్రుడు ఎప్పుడైనా సరే తక్కువ ఇచ్చినా దానికి ఫలితం ఇచ్చినా వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. శత్రువు ఇచ్చినప్పటికీ కూడా మనల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా శత్రువు యొక్క సహాయాన్ని కోరకూడదు. అలాగే జన్మజాతకంలో కూడా నీచబడినటువంటి గ్రహస్థితి, అలాగే 12వ అధిపతి యొక్క స్థితి, వీటిని బట్టి మనం ఎప్పుడు రత్నాలు పెట్టుకోవద్దు. నక్షత్రాన్ని బట్టి చెప్పినప్పుడు నక్షత్రాధిపతికి నక్షత్ర అధిపతి యొక్క రత్నం పెట్టి చెప్తారు అందరూ కూడా. ఈ పంచాంగాలు అలాగే ఉంటాయి. మీకు కృతిక, అశ్విని, భరణి, కృతిక పాదం, మేషరాశి వారికి రత్నం పెట్టుకోండి. ఈ రాశికి అధిపతి బుధుడు అవుతాడు, ఈ రాశిపతి శని అవుతాడు, అనురాధ నక్షత్ర అధిపతి శని అవుతాడు, పెట్టుకోండి. ఇలా కరెక్ట్ కాదు. ఆ శని పడవచ్చు, పడకపోవచ్చు. వీళ్ళ లగ్నం ఏ సింహలగ్నం అయిందనుకో, సింహలగ్నం వారికి షష్టాధిపతి కదా, షష్టాధిపతి శని మీకు ఎందుకు యోగకారకుడు అవుతాడు? సో నెగిటివ్ ఎనర్జీ ఇస్తాడు. కాబట్టి అలా మనం చూసుకోవద్దు. జాతకంలో లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరు, లగ్నాధిపతి ఎవరు, ఏ స్థానంలో ఉన్నారు, భాగ్యాధిపతి ఎవరు, ఏ స్థానంలో, దాన్ని బట్టి మనం రత్నం చెప్పుకోవాలి. అంటే మిత్రుల యొక్క రత్నాన్ని పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది, దానివల్ల సహాయకరం ఉంటుంది, మంచి ఆలోచన పెరుగుతుంది.